తెలంగాణలో ఇన్ని రోజులు లోక్సభ ఎన్నికల ప్రచారంగా సాగిన రాజకీయాలు ఇప్పుడు రైతుల కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పంటలకు బోనస్ పై నేతలు తమ మాటలతో మంటలు మండిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ రకం వడ్లకైనా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పంట బోనస్ పై హామీనిచ్చింది. రైతు ఏ రకం వరి పండించినా, ఎన్ని క్వింటాలు పండించినా క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట మార్చి కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి. దీంతో దొడ్డు వడ్లు పండించిన రైతుల పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక వరి పంటకు బోనస్ అంశం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రులు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో అసలు రాజకీయ రగడ స్టార్ట్ అయింది. ఇచ్చిన హామీ ప్రకారం దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. బోనస్ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ వాదాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో మాట ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సన్నవడ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ప్రతి ఏటా సన్నవడ్ల ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ వాటిని పండించే రైతులు మాత్రం ప్రతి ఏటా తగ్గుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా తాము చెల్లించే 500 రూపాయల బోనస్ తోనైనా కొంతమంది రైతులు సన్నవడ్లు పండించేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఈ పంటకు దొడ్డు వడ్లు పండించిన రైతులు వచ్చే పంటకు సన్నవడ్లు పండిస్తారు కాబట్టి సన్నవడ్లకి బోనస్ తో పాటు ఇంకాస్త పంటల సాగు ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్దిదారులు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్నాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు టాక్. అందుకోసమే సన్నవడ్లు పండించే రైతులకు వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసేందుకు 500 రూపాయల బోనస్ ఉపయోగపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాల దిగుబడి తక్కువగా ఉండటంతో వడ్ల గింజలు పగిలి ఎక్కువ నూకలు వస్తాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నవడ్లకు ఎక్కువ మోతాదులో సాగునీరు అవసరం ఉంటుందన్నారు. ఈ కారణంగానే తాము దొడ్డు వడ్లు పండించేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మెజారిటీ రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వకుండా తక్కువ మంది రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. వరి పండించే రైతులందరికీ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తే ప్రభుత్వం 6000 కోట్లు భారం పడుతుందని, దాని నుంచి తప్పించుకోవడానికి సన్నవడ్లకి మాత్రమే బోనస్ ఇస్తే కేవలం 500 కోట్లతో చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు వడ్లను రీసైక్లింగ్ చేస్తూ దందాకు నడుపుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ముకు భారీగానే గండిపడుతోంది. ఈ తరహా దందాకు అడ్డుకట్ట వేయడానికి సన్నవడ్లను ప్రోత్సహించే ఆలోచనలో సర్కారుందన్న అభిప్రాయాలు అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.